తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో యువకుడి కిడ్నాప్ ఉదంతానికి తెరపడింది. ఈ ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఎన్ఆర్ఐ తండ్రి సంపాదించిన డబ్బుతో జులాయిగా తిరిగే రాపాక చక్రవర్తి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడేవాడని తేలింది. అయితే కిడ్నాప్ ఎందుకు చేశారు అనే అంశంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. రాజమండ్రిలో యువకుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ఎన్ఆర్ఐ తండ్రి సంపాదించిన డబ్బుతో జులాయిగా తిరిగే రాపాక చక్రవర్తి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడేవాడు. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి వారిని బురుడీ కొట్టించేవాడు. ఇలా అడ్డంగా సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేసేవాడు చక్రవర్తి. చక్రవర్తికి లక్షల రూపాయలు సమర్పించి మోసపోయిన నలుగురు అమ్మాయిలు సంగతి తేల్చేద్దామని డిసైడ్ అయ్యారు. నలుగురు యువకులతో మాట్లాడి అతన్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు. కారులో వెళుతున్న చక్రవర్తిని దారి కాచి అడ్డగించారు. చక్రవర్తిని కారులో నుంచి దించి అతని పైన చేయి చేసుకున్నారు. అనంతరం ఆయన కారులోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. మరో ఇద్దరు బైక్ పై వచ్చి అదే కారును వెంబడించారు. కిడ్నాప్ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని ఫోటోలు తీశాడు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని కోరినా మాట వినకపోయేసరికి ఏకంగా కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గుడివాడ సమీపంలోని నందివాడలో వీరు పోలీసులకు దొరకడంతో చక్రవర్తి సేఫ్గా బయటపడ్డాడు. కారులో చక్రవర్తితో పాటు ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 2 మహిళలున్నారు.